నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి మోడల్ పాఠశాలలో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మోడల్ పాఠశాల నందు గురువారం మండల విద్యాధికారి రవి నాయక్ ఆధ్వర్యంలో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ వెంకటేశ్వర్లు హాజరై వారి చేతుల మీద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ఈనాడు వస్తున్నటువంటి శాస్త్ర సాంకేతికతను సక్రమ మార్గంలో వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయరాదని, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో జరిగే మోసాలకు బలి కాకూడదని తెలియజేశారు. మండల విద్యాధికారి రవి నాయక్ మాట్లాడుతూ విద్య వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో జిజ్ఞాస, ఆసక్తి పెంపొందిస్తున్నామని, వారు చురుగ్గా తయారవుతారని, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రాజెక్టులో ఉండేలా తయారు చేయాలని తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో 3 విభాగంలో జిల్లా స్థాయికి ప్రాజెక్టును ఎంపిక చేయడం జరిగింది. టీచర్స్ కేటగిరీలో బాలికల పాఠశాల, మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సి రాధిక, లెసన్ ప్లాన్స్ ఇన్ క్యూఆర్ కోడ్, స్టూడెంట్ ఇండివిజువల్ కేటగిరీ కళ్యాణ్ రామ్ 8వ తరగతి, తొండపాడు ఆటోమేటిక్ ఫైటర్ రోబోట్ గ్రూప్ కేటగిరీ మణిదీప్ 9వ తరగతి, జడ్పీహెచ్ఎస్ కోటా పాఠశాల ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉషా, ఉపాధ్యాయులు శామ్యూల్, ప్రతాప్, రాధిక, శ్రీధర్ గౌడ్, గోపి, కృష్ణ, శ్రీనివాసులు, శ్రీరామ్ రెడ్డి, ఎంఈఓ కార్యాలయం సిబ్బంది సందీప్, రవికుమార్, గంగానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.